హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మేమైతే సండే రోజు మల్లన్న బోనాలు అయితే పోసుకున్నాం. సో సండే రోజు బ్లాగ్ అండి ఇది. ఆ రోజు అయితే మేము మార్నింగ్ 4 o'clockకి లేచారనమాట. ఎందుకంటే మార్నింగ్ లేస్తేనే కదా పనులు అవుతుంది. సో ఆ రోజు చాలా పనులు ఉంటాయి అన్నమాట. సో నేనైతే మార్నింగ్ లేచి ఇంట్లో ఫస్ట్ అయితే పని చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాను తెల్లవారిన తర్వాత, ఎందుకంటే ఫుల్ చలి ఉందన్నమాట. సో మేమైతే స్నానాలు చేసేసి ఇక పూజ అయితే చేసుకున్నాము. సో మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని స్నానాలు చేసి ఇట్లా దీపారాధన చేసేసి ఇట్లా మాకైతే మల్లన్న దేవుడి పీఠం అయితే సపరేట్ ఉంటుంది, అంటే సపరేట్ రూమ్ ఉంటుంది మల్లన్న దేవునికి. సో మా వారైతే గంగా స్నానం చేసి వచ్చి గోదావరి స్నానం చేసి అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇట్లా పీఠాన్ని కడిగేసి ఇట్లా మొత్తం పసుపు రాసి బొట్లు పెడతారు అన్నమాట. దీపారాధన చేస్తాడు. తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి మాకు ఇక్కడ. ఇక స్టార్ట్ చేసామన్నమాట. వంటలకి కూరగాయలు కట్ చేయడము, చిక్కుడుకాయలు పొట్టు తీయడం ఇవన్నీ చేసాము. ప్రతి ఒక్క పని చేశారన్నమాట. ఎందుకంటే అందరు చేస్తేనే కదా పని అవుతుంది. సో ఎంతమంది చేసినా ఏదో ఒక పని మిగిలే ఉంటుంది. సో వీళ్ళంతా మా ఇంటి పక్క వాళ్ళు అన్నమాట. ఇక్కడ నాకు అత్తమ్మ అవుతుంది. అత్తమ్మ ఉప్మా చేస్తుంది, టిఫిన్ చేస్తుంది అన్నమాట మార్నింగ్. సో టిఫిన్ తిన్న తర్వాత ఇక మిగతా పనులు అయితే కంప్లీట్ చేసినాం అన్నమాట. సో వీళ్ళంతా మా నైబర్స్ అనమాట. సో మాతో పాటు వీళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారు. సో దర్వాజలకి దండల నీళ్ళు, దేవునికి దండలు, ఇట్లా ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక టిఫిన్ అయితే టిఫిన్ మార్నింగ్ టీ అన్నమాట. ఎప్పుడైనా మా పెద్ద ఆడపడిచే చేసేది పనులన్నీ నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని అందించడం. కానీ ఇప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు. సో మొత్తం మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చేసారు అన్నమాట. దేవుడు అంటే ఇక అందరు చేస్తారు కదా, దేవునికి అంటే అందరూ ఇట్లా ఒక పొద్దు ఉండే చేయాలి కదా. సో పిలవగానే వచ్చి అందరు పనులన్నీ చేసిళ్ళు. పాపం ఇక నేను ఒక్కదాన్నే కదా, మా ఆయన ఇద్దరమే చేసుకోవడం. సో పనులు బాగుంటాయి కాబట్టి ఇక పిలవగానే వచ్చి అందరు చేసిళ్ళు అన్నమాట. కూరగాయలు కట్ చేయడము, ఒకరు వంట చేయడము, వాళ్ళే టిఫిన్ చేసిళ్ళం, మేము తిన్నాం ఇంకా. సో మా వారైతే దేవుని ఇంట్లో సపరేట్గా బోనాలు పోస్తాడు. ఇట్లా బోనాలు వండుతారు అన్నమాట. దేవుని ఇంట్లోనే వండుతాం మేము. బయట వంటలు బయట చేస్తాము, దేవుని వంటలు దేవుని రూమ్లోనే చేస్తాం. సో ఇలా పీఠం అయితే పొదిచ్చి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి దీపం పెట్టేసిన తర్వాత బోనాలు అయితే ఇక ఎక్కిస్తాడు పొయ్యి మీద. సో బయట వంటలు ఈ అత్తమ్మ అయితే చేస్తుంది. ఏం కర్రీ అంటే సాంబారు, ఆలుగడ్డ, వంకాయ, టమాటా సపరేట్ కర్రీ, నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీ. 3 వంటలు చేసింది అత్తమ్మ. చూడండి, పెద్దమ్మ అయితే పాపం బోళ్ళు కూడా తోమింది. బోళ్ళు తోమిళ్ళు, ఇల్లు ఉడిచిళ్ళు, అన్ని పనులు చేసిళ్ళు. నాకైతే ఒక్క పని కూడా చెప్పలేదు వాళ్ళు. పాపం మొత్తం పనులన్నీ వాళ్ళే చేసిళ్ళు. ఒక్కరి వల్ల కాదని ఎవరికైనా సాయం చేస్తే సాయం మనకు కూడా దేవుడు చూస్తాడు. 10 మంది చేస్తేనే పని. సో విన్నారు కదా పెద్దమ్మ అయితే ఏమంటుందో, 10 మంది చేస్తేనే పని అవుతుందని. అవునండి, ఇంట్లో దేవుని బోనాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేస్తేనే పని అవుతుంది. సో మేమైతే దేవుని రూమ్లో అయితే బోనాలు అయితే ఎక్కించినాం. ఇక బోనం ఎసరు వచ్చిన తర్వాత మేము మా ఆయన ఇద్దరం కలిసి ఇట్లా బోనానికి బియ్యం అయితే పోస్తున్నాం. సో బోనాలు అయితే మేమైతే వండేసినాం దేవుని రూమ్లో. ఇక బయట వంటలు అయితే బయటనే. బెల్లపన్నం ఒకటి వైట్ రైస్, చిక్కుడుకాయ కర్రీ సపరేటు. ఇక అత్తమ్మ అయితే బయట వంటలు వండుతుంది, ఇక చిక్కుడుకాయ కర్రీ చేస్తుంది. నెక్స్ట్ అయితే ఆలుగడ్డ కర్రీ, నెక్స్ట్ సాంబారు. సో ఈ అత్తమ్మే అన్ని వంటలు చేసింది. బయట వంటలు మంచిగా చేసింది, మస్తు ఉన్నాయి వంటలు, చాలా టేస్టీగా ఉన్నాయి. సో అప్పటికే ఈవినింగ్ 4 o'clock అవుతుంది. మాకైతే వేడి చాయ్ కూడా వేసింది. ఈ అత్తమ్మే చాయ్ వేసి తాగిన తర్వాత ఇక చూడండి వాళ్ళే ఇవన్నీ దోమిళ్ళు, బోళ్ళు చూడండి ఎన్ని బోళ్ళు దోమిళ్ళు పాపం. ఈ వంటలు అయితే వేసి రెడీ చేసి పేయలేం అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి రెడీ అయ్యి వస్తామని చెప్పిళ్ళు. సో మా ఆయన అయితే దేవుని రూమ్లో దేవునికి కర్రీ చేస్తుండు, బోనం మీద పెట్టేందుకు కర్రీ. ఇదైతే చిక్కుడుకాయ, టమాటా, వంకాయ అన్నీ 5 తీర్లు అన్నమాట కర్రీ ఆయనే వండుతున్నాడు. ఇంకా మా శ్రీరాంపూర్లో ఉంటుంది ఈ అక్క అయితే. ఈ అక్క కూడా వచ్చి 4 o'clock వచ్చిందన్నమాట. కూరాడకుండా అయితే రెడీ చేసింది. ఇక మా ఇంట్లో ఎన్ని కడపలు ఉన్నాయి, అన్ని కడపలకి
ఇట్లా ముగ్గులు వేసిందనమాట. ఈవినింగ్ 4:00కి ఇక చూడండి మా వారైతే మొత్తం రెడీ చేసిండు బోనాలు. ఇక్కడ కూర అడగకుండా కూడా రెడీ అయింది. అప్పటికి ఈవినింగ్ 6:00 అవుతుంది. మళ్ళీ అందరు రెడీ అయ్యి వచ్చిల్లన్నమాట. మార్నింగ్ వచ్చిన వాళ్ళే ఈవినింగ్ కూడా వచ్చిల్లన్నమాట. చూడండి ఇదేనండి మా దేవుని రూము. మాకు 2 రూములు ఉంటాయి కాబట్టి కొన్ని వస్తువులు కూడా మేము దేవుని రూమ్లోనే పెడతాం అన్నమాట. అంతా అయిపోయింది, దీపారాధన చేసినాం. సో బోనాలు పూజించి అందరు రెడీ అయిపోయిన తర్వాత అందరు వచ్చి ఇట్లా అక్షంతలు వేస్తారు దేవునికి. బండారు పెట్టుకొని ఇట్లా అక్షంతలు వేసి ఇక దేవుని బోనం తీసి అయితే ఇక ఫాస్టింగ్ అయితే ఇక అందరం ఫాస్టింగ్ కాబట్టి తినేయడం అన్నమాట. ఇక హారతులు ఇచ్చేసి ఇక ఒక్క పొద్దులు ఇడుస్తామన్నమాట. సో మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ చిన్న బోనం వండేసి ఇక తిరుగువారం చేస్తాం. సో ఇక ఇట్లా అందరూ వచ్చిళ్ళు అన్నమాట. మార్నింగ్ వచ్చిన వాళ్ళే మళ్ళీ ఈవినింగ్ వచ్చిళ్ళు. సో అందరం అయితే దేవునికి అయితే మంచిగా మొక్కుకొని మంచిగా బోనం అయితే చెల్లించి ఇట్లా ఒక్క పొద్దులు ఇచ్చినాం అన్నమాట. ఇలా ఉంటుంది మా పూజ గది. సో బోనాలు ఒకటి బెల్లపన్నం, ఒకటేమో వైట్ రైస్, ఒకటేమో కర్రీ అన్నమాట. ఇక అందరం కలిసి మేమైతే దేవునికి అయితే మంగళారతి ఇచ్చినమాట. దేవుని బోనంలో ఇట్లా బండారేసి ఇట్లా మంగళారతి ఇచ్చేసి ఇక దేవునికి అయితే పళ్ళు ఇట్లా బెల్లపన్నం, వైట్ రైస్ మనం ఏమేమి వండినామో అన్నీ తీసేసి 5 పళ్ళు పెట్టేసి ఒక్క పొద్దులు ఇవ్వడం అన్నమాట. ఇక మేమైతే మా ఆయన అయితే హారతి ఇచ్చిండు దేవునికి. ఇక అందరం కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు. ఇక నేను కూడా కొబ్బరికాయ కొట్టేసిన మంచిగా మొక్కుకొని. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక ఒక్క పొద్దులు ఇడిచినాం. ఇక వంటలు తినేటప్పుడైతే తీయలేదు వీడియో. ఇలా ఉందన్నమాట బోనాలు. సో మార్నింగ్ మళ్ళీ తెల్లవారి నెక్స్ట్ డే మళ్ళీ లేచామన్నమాట. మేము ఆ రోజు నైట్ కిందనే పడుకుంటాం. చూడండి మా పిల్లలు కూడా కిందనే పడుకున్నారు. మార్నింగ్ మళ్ళీ లేచేసి అన్ని పనులు చేసుకొని స్నానాలు చేసి మళ్ళీ తిరుగువారం చేస్తాం అన్నమాట. ఇలా తిరుగువారం చేస్తాం, చిన్న బోనమే. సో అది కూడా ఇస్తాలో పెట్టేసి అందరం తినేసి ఇట్లా తిరుగువారం కూడా అయిపోతుంది అన్నమాట. ఇదేనండి మా సండే రోజు వ్లాగు, మల్లన్న బోనాల వ్లాగ్ అన్నమాట. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.